నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నాం. మీరు చూడొచ్చు శ్రీకాంతాచారి విగ్రహం కాడ జనాలు కొన్ని వేలాది మంది వచ్చారు. ఇలా మీరు చెప్తే షాక్ అవుతారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్లలో ఇప్పటి వరకు ఇన్ని వేల మంది శ్రీకాంతాచారి విగ్రహం కాడికి వచ్చింది లేదు, ఇంతమంది పూలమాలలు వేసింది లేదు. మరి ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చారంటే 2 కారణాలండి. ఒకటి, తెలంగాణకు పట్టిన శని పోయింది. ఆ శని ఏందో నేను చెప్పను, ఆ శని మీరే తెలుసుకోవాలి. రెండోది, మొన్న నవంబర్ 29 నాడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న రోజు 2009లో ఇదే ప్లేస్లో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడం ఎక్కువ త్యాగమా, లేకపోతే అదే రోజు ఒక వ్యక్తి నవంబర్ 29 నాడు దీక్ష చేసిండు, దీక్ష చేసిన వ్యక్తి యొక్క త్యాగం గొప్పదా, పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న వ్యక్తి త్యాగం గొప్పదా అని అడిగినాం. దానికి కొన్ని లక్షల మంది పోయింది. దాంట్లో ఉపేంద్ర అక్క మాట్లాడింది, రజనీ గారు మాట్లాడారు. అన్నిటికీ ముఖ్యంగా శ్రీకాంతాచారి మేనమామ సంతోష్ కుమార్ గారు మాట్లాడిండ్రు. అదేవిధంగా మెట్టు సూర్యకుమార్ అన్న, కాశన్న యాదవ్, ఇట్లా ఒక 10-20 మందితో మొదలైన ఉద్యమము ఇలా కొన్ని వేలాది మందికి తాకిడి పోయింది. మేము సవాల్ విసిరినాం, కేసీఆర్ రావాలి, కేటీఆర్, హరీష్ రావు, కవిత రావాలంటే 4 వికెట్లలో 1 వికెట్ వచ్చింది. కవితారావు వచ్చింది. నెక్స్ట్ టైం వాళ్ళు 3 కూడా రావాలి, రాకపోతే గల్లలు పట్టి గుంజుకొచ్చే రోజు వస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా రప్పిస్తాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా రప్పియాలన్నా వద్దా, ఇవన్నిటి మీద మనం అడుగుదాం. మన కృష్ణ యాదవ్ అన్న తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంటు, తెలంగాణ ఉద్యమకారుడు, ఢిల్లీలో కానీ గల్లీలో కానీ అనేక ఉద్యమాలకు ఆజ్యం పోసి ఊపిరి పోసిన వ్యక్తి. శ్రీకాంతాచారిని దొక్కినట్టే కృష్ణన్నను కూడా దొక్కిరు. అడుగుదాం అన్న, శ్రీకాంతాచారి త్యాగం గొప్పదా, కేసీఆర్ త్యాగం గొప్పదా? శ్రీకాంతాచారి త్యాగమే గొప్పది. ఎందుకంటే వాళ్ళు దీక్షా దివాస్ నాడు ఎక్కడ శ్రీకాంతాచారి ఫోటో లేకుండా ఓన్లీ కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నారు. ఎందుకు మేము టార్గెట్ చేస్తున్నామంటే అదే రోజు పెట్రోల్ పోసుకున్నాడు, అదే రోజు దీక్ష కూర్చున్నాడు. మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేచినప్పుడు తమ్ముడు, మన బహుజన తమ్ముడు శ్రీకాంతాచారి అమరుడు ఇదే చౌరస్తా మీద కిరోసిన్ పోసుకొని చనిపోయాడు. ఆ ఊపుతోని తెలంగాణ ఉద్యమం అటు అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సంబంధ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చిన ఘనత తమ్మునికే దక్కుతుంది. చిన్నోడైనా కూడా, నిజంగా చిన్నోడైనా కూడా ఆయన మీ మీద కుట్రలు చేసిర్రు, మీ ఉద్యమకారుల మీద. చనిపోయిన శ్రీకాంతాచారి ఇప్పుడు రేపు వచ్చి ఆయన పాపం పోటీ చేసేది లేదు, ఏం లేదు. ఆయన మీద ఎందుకు కుట్రలు చేసిరంటారు? అదే చెప్తున్నా కదా, వివేకులకు ఒకసారి చెప్పొచ్చు కానీ వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం. అందుకే అవన్నీ మనము ఇవన్నీ ఇక్కడ గుర్తు చేసుకోనికే తమ్ముని దగ్గరికి వర్ధంతి సందర్భంగా మేము ఒక పూలమాల వేసి ఇక్కడ ఉన్న పాత ఉద్యమకారులందరం కలిసి మరొకసారి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యం చేసి మేము చేసిన పోరాటాల చరిత్రలో రాబోయే తరానికి కూడా తెలిసే విధంగా ఇప్పుడే 2047 అనే విజన్ నడుస్తుంది. కాబట్టి ఆ విజన్లో మా వంతు పాత్ర కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సకల జనుల సమ్మెలో ఎవరం కూడా అధికారులం కావచ్చు, అటు ఉద్యోగులం కావచ్చు, అందరం కూడా ఇళ్లల్లో లేకుండా పోలీసు వాళ్ళ నిర్బంధనంలో కూడా మేము ఆ 42 రోజులు సకల జనుల సమ్మె, అందులోనే దసరా వచ్చింది, అందులోనే దీపావళి వచ్చింది, అయినా కూడా మా పెళ్ళాం పిల్లలకు కూడా ఇంత ఏమి అంటే జీతం కూడా రాలే. కాబట్టి జీవితమే ముఖ్యము, తెలంగాణ ముఖ్యమని చెప్పి జీతం కాకుండా జీవితం కోసం పోరాడిన ఘనత ఆ 42 రోజుల ఉద్యోగులందరికీ కూడా మరొకసారి మేము ఈ తమ్ముని సాక్షిగా మరొకసారి గుర్తు చేసుకుంటాం. అదొకటే మా జీవితంలో ముఖ్యమైన ఘటన అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇదండి, అంటే నిజంగా ఉద్యోగస్తులు జీతాలు లేకపోయినా సరే, మా ఉద్యోగం పోయినా సరే, శ్రీకాంతాచారి లాంటి యువకులు చచ్చిపోయిన తర్వాత మాకు ఉద్యోగాలు ఉంటేంది లేకపోతేందని కృష్ణ యాదవ్ అన్న లాంటి వాళ్ళు వాళ్ళ సారథ్యంలో కొన్ని వేలాది లక్షలాది ఉద్యోగస్తుల త్యాగం మరవలేనిదని ఇలా శ్రీకాంతాచారి వర్ధంతిగా గుర్తు చేసుకుంటూ అందరికీ సమయం ఇస్తాం. ఒక్కొక్క నిమిషం మాట్లాడాను. ఎక్కడ కూడా శ్రీకాంతాచారి ఫోటో ఎక్కడ పెట్టకుండా దీక్షా దివాస్ పెట్టిరన్న, దాని పట్ల మీ అభిప్రాయం? అది చాలా తప్పది. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, మీరు ఎవరు లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యమకారుడు కూడా శ్రీకాంతాచారి చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి, తన ప్రాణార్పణను బట్టే వాళ్ళకి గుర్తింపు వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణ అట్లాంటి పాటలు ఒక్కటి కూడా శ్రీకాంతాచారి మీద రాకుండా అన్ని కేసీఆర్ చచ్చిపోయినట్టు కేసీఆర్ మీద వస్తున్నాయి. దీనికి ఏమంటారు? రాజు రాసుకుంటాడు చరిత్ర, రాజు రాసు చరిత్ర. ఆ చరిత్ర రాసుకుంటాడు అంటారు. వేటగాడు ఉండొచ్చు, రాజే ఉండొచ్చు, రాసుకుంటాడు.
చరిత్ర ప్రజలలో కొత్త చరిత్ర రాద్దామా? కొత్త చరిత్ర రాద్దామన్నా? చెప్పండి. చరిత్ర రాయాల్సిందే. ఇప్పుడు శ్రీకాంతాచారి త్యాగం గొప్పదని తెలంగాణకు చెప్తామా, కేసీఆర్ త్యాగం గొప్పదని చెప్తామా? ఏది ఎంత అయినా కూడా శ్రీకాంతాచారి చేసిన త్యాగమే తెలంగాణకు గొప్ప వాళ్ళు త్యాగము. ఏమంటే హరీష్ రావు కేటీఆర్ ఏమంటుండే, మా నాన్ననే కేసీఆర్ ఒక్కోడే వేసిండు, వీడెవ్వడు వేయలేదు అంటుండ్రు. ఇప్పుడు అది నిరాహార దీక్ష ఉండొచ్చు, ఏమైనా చేయని, కానీ ప్రాణ త్యాగాన్ని మించింది అయితే ఏది లేదు మరి కదా. వాళ్ళు అట్లా అంటలేరు కదా. ఇప్పుడు కేసీఆర్ సాగునట్లే తలకాయ పెట్టిండట అన్న, కేసీఆర్ వాళ్ళ పెట్టిండా విజ్ఞతకి శ్రీకాంతాచారి? ఎవరే కానీ వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. తెలంగాణ సమాజం అంతా చూస్తుంది, తెలంగాణ ప్రజలకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు. Right. నిజంగా ఆ రోజు శ్రీకాంతాచారి చనిపోయినందుకే ఇంత ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగింది. నిజమేనా? నిజమే. శ్రీకాంతాచారి మీరు స్ఫూర్తితోనే చేసిరా, కేసీఆర్ స్ఫూర్తితోనా? శ్రీకాంతాచారి చనిపోవడం కేసీఆర్ కాల్చుకుంటే ఎక్కువ బాధపడరా, ఆయన దీక్ష చేస్తే ఎక్కువ బాధపడరా? కాల్చుకుంటేనే ఎక్కువ బాధ. మనకు చిన్న అగ్గిపుల్ల కాలితేనే మనం కింద మరి వాళ్ళు అట్లా అంటలేరన్నా, మొత్తం కేసీఆర్ అంటారన్నా. అమరుడు అయిపోయినాడు. మీరు చెప్పండి అన్న, కేసీఆర్ కాల్చుకుంటే ఎక్కువ బాధపడరా? మీరు ఒక సొంత మేనమామ, మీ ఒడిలో పెరిగిన బిడ్డ, ఇప్పుడు వాళ్ళందరూ కేసీఆర్ కేసీఆర్ అంటారు, మీరేమంటారు? ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శ్రీకాంతాచారి మేనమామగా నేను ఒకటే వాయిస్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే శ్రీకాంతాచారి త్యాగం గొప్పది. శ్రీకాంతాచారి త్యాగం ముంగట కేసీఆర్ దీక్ష గొప్పది కాదు. ఎందుకంటే 29 నవంబర్ రోజు ఒంటిపైన కిరోసిన్ పోసుకొని భగభగమండే మంటలలో జై తెలంగాణ అన్నాడు తప్ప తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కాదు. 3 రోజులు పోరాటంతో మృత్యు పోరాటంతో పోరాడి ఈరోజు 3వ తారీఖు రోజు తనము ప్రాణాలు అర్పించిన రోజు. ఎందుకంటే శ్రీకాంతాచారి తన త్యాగము గొప్పదని, కేసీఆర్ దీక్ష కంటే గొప్పదని చెప్పేసి నేను ఈరోజు చెప్తున్నా. మీరు ఇప్పుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడం వల్ల ఎక్కువ చలించిపోయారా, కేసీఆర్ దీక్ష చేసుకోవడం వల్ల? శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడంతో ఎక్కువ చలించిపోయినామన్నా మేము చాలా గొప్పగా. ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ యావత్ 33 జిల్లాలు తెలంగాణ మొత్తం ప్రాంతం ప్రజలు కూడా చేసి ఉగెత్తున ఊడ్చి యువతులు అందరూ కూడా ఉద్యమాలలో పాల్గొన్నారు. రైట్. మరి దీక్షా దివాస్ రోజు ఒక్క దగ్గర కూడా శ్రీకాంతాచారి ఫోటో లేదు, లక్షల ఫోటోలు కేసీఆర్ పెట్టారు, దాన్ని ఏమంటారు మీరు? ఇక అది అలా విజ్ఞతకే వదిలేద్దామన్నా. ఎందుకంటే యాక్చువల్గా శ్రీకాంతాచారి లేనిది తెలంగాణ లేదు. అసలు ఇప్పుడు మనం ఏమనాలంటే శ్రీకాంతాచారి అంటే తెలంగాణ, తెలంగాణ అంటే శ్రీకాంతాచారి. ఇక నుంచి కేసీఆర్ అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్నారు. తెలంగాణ నై తెలంగాణ కేసీఆర్, శ్రీకాంతాచారి తెలంగాణ. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని హైదరాబాద్కు రప్పించి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు అమరులను గుర్తించి ఇదే అమరవీరుల తల్లిదండ్రుల సాక్షిగా ఎల్బీ స్టేడియంలో అమరవీరుల తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అదే కేసీఆర్కి ఎందుకు గుర్తురాలే? చేయలేదు. అమరవీరుల ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అమరవీరుల తల్లిదండ్రుల వాళ్ళ ఆత్మ సంతోషపడ్డది. ఎందుకంటే మా కొడుకు త్యాగం చేసినా కూడా ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఉండి చెప్పడం వల్ల, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పడంతో కేసీఆర్ చెప్పలేదు. కేసీఆర్ తన స్వార్థానికి 2 సార్లు సీఎం అయినా కూడా ఏ రోజు కూడా, ఎందుకంటే ఏ రోజు వస్తుంది ఇలా ఎన్నడూ రాంది ఈ రోజు వచ్చింది కవితమ్మ గారు. ఆ 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ బడా నాయకులు కూడా వచ్చి శ్రీకాంతాచారికి దండలేసిన రోజు లేదు. ఈ రోజు నేను మేనమామగా గొప్పగా చెప్తున్నా, ఒక నాయన నరసింహారెడ్డి తప్ప వ్యక్తిగతంగా అనుకోండి ఏదనుకోండి మిగతా నాయకులు ఎవరు కూడా రాలే. ఒక శ్రీకాంతాచారి మేనమామగా నా ఆవేదనతో నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను చెప్తున్నా, గొప్ప త్యాగం నా అల్లుంది. ఆంధ్రలో పొట్టి శ్రీరాములు ఎంతనో తెలంగాణలో మన శ్రీకాంతాచారి అమరత్వం మాట్లాడి చెప్తున్నారు. శ్రీకాంతాచారి అదేనా మీరు చెప్పండి అక్క. మరి ఇప్పుడు పొట్టి శ్రీరాములు లెక్క శ్రీకాంతాచారి చనిపోయిండు, కానీ చనిపోయిన వ్యక్తి మీద పాటలు వస్తలేవు, చనిపోయిన మరి బతుకున్నోడి మీదనే పాటలు వస్తున్నాయి. వాడు బతికి చచ్చిపోయిండు అన్న, బతికే చచ్చిపోయిండు. శ్రీకాంతాచారి చనిపోయి బతికిండు. మా గుండెలో ఉన్నాడు మా తమ్ముడు, ఇప్పుడు తీస్తే నా గుండెలో ఉన్నాడు. కానీ వాడు చచ్చిండు అన్న. ఎవడు? కేసీఆర్ గాడు. వాడు చచ్చిండు అన్న. కేసీఆర్ గాడు అనేటోడు సచ్చిండు. మా శ్రీకాంతాచారి మా బీసీ బిడ్డ బతికిండు మా బీసీ గుండెలలో. వర్ధంతి రోజు అందరు చలించి 33 జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. కేసీఆర్ వచ్చిండమ్మా? కేసీఆర్ రాలేదన్న. ఎందుకు అన్న? 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇవాళ ఓడిపోయినా కానీ వచ్చిన కేసీఆర్ రాలేదు. ఏదొచ్చింది కేసీఆర్ ఓడిపోయిన ఇప్పుడు శ్రీకాంతాచారి కంటే పెద్ద పని ఏముంటదన్న? ఏమి లేదు. కేటీఆర్ రాలేదు, కేసీఆర్ రాలేదు, హరీశ్వరరావు రాలేదు, ఏం పని కూడా ఏం లేదు.
మీరు ఓడిపోయినాక కూడా వస్తారు. ఓడిపోయినా రాడు, వాడు ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. వానికి ఏందన్నా తెలంగాణ సంపద అంతా దోసుకున్నాడు, మంచిగా ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, టైంకు తింటుండు, తాగుతుండు, మందు తాగుతుండు, పంటాడు. ఆమె ఎవరో మాట్లాడుతుంది కేసీఆర్ బాబు అని. ఏడమ్మా నీ బాబు కేసీఆర్ కాదు బాబు, శ్రీకాంతాచారి బాబు. ఇలా శ్రీకాంత్ వాళ్ళ చారి వాళ్ళ నాన్ననే తెలంగాణ బాపు, మా అందరికి బాపు. ఆయననే బాపు. జై జై తెలంగాణ, జోహార్ జోహార్. శ్రీకాంత్ వాళ్ళ నాన్ననే మా తెలంగాణ యావత్తు బిడ్డలకు, బీసీ బిడ్డలకు నాన్న అని చెప్తున్నా నేను. ఆయన మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు కేసీఆర్ మీద పాటలు వస్తున్నాయి కానీ శ్రీకాంతాచారి మీద పాటలు వస్తలేవు, మీరేమంటారు? శ్రీకాంతాచారి మీద పాటలు రాసినా కానీ పాడనీయకుండా ఆపేవాళ్ళు. వాళ్ళ దౌర్జన్యంతో పాడనీయకుండా, రాయనీయకుండా, వీళ్ళ డబ్బుల అహంకారం, వాళ్ళేదో వాళ్ళ పేర్లు గుర్తుపట్టారు, వాళ్ళని గుర్తుపట్టుకోమని వీళ్ళు చేస్తున్న కుట్రలు ఉండేవి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 2 సార్లు సీఎం అయినా ఒక్కసారి రాలేడు. ఎందుకంటే శ్రీకాంతాచారి గారి విగ్రహం కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని దీని స్థితిలో ఉండడు. కేసీఆర్ చావు నోట్లే తలకాయ పెట్టినంటుండన్న. కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టిండా, శ్రీకాంతాచారి చావు నోట్ల తలకాయ పెట్టిండా? శ్రీకాంతాచారే చావు నోట్ల తలకాయ పెట్టి అమరవీరుడు అయ్యిండు. మరి ఆయన ఫోటో ఎక్కడ లేదు. మన దీక్షా దివాస్ మన పెద్దలు అందరూ ఉద్యమ నాయకులు చెప్పినట్టుగా అది వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. ఎందుకంటే శ్రీకాంతాచారి అమరత్వంతో అగ్ని లెక్క అది తెలంగాణ సమాజానికి అంటుకొని తెలంగాణ రాష్ట్రము రావడానికి చాలా ప్రధానమైనటువంటి. మీరేమో అదంటారు అన్న, వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ దీక్ష కూర్చోవడం వల్ల అదే ప్రధాన కారణం, శ్రీకాంతాచారిది ప్రధాన కారణం కాదంటారు. రాజకీయ ఒత్తిడి మేరకు కొంత ప్రభావం కేసీఆర్ ఉన్నది, కానీ శ్రీకాంతాచారి యొక్క ఉనికిని ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది చెప్పండి? 100% శ్రీకాంతాచారి అమరత్వమే గొప్పది. ఎవరు ఎక్కువ అంటే తెలంగాణ సమాజం ఆయన ఏం నిస్వార్థంగా తెలంగాణ సమాజానికి తన జీవితాన్ని ప్రాణాన్ని పనంగా పెట్టిండు కదా. ప్రాణానికి మించింది కేసీఆర్ కూడా ఒక 5-6 రోజులు అన్నం తినలేదు అంటారు. కానీ ఉన్నాడు కదా, అధికారాన్ని అనుభవించిండు, 2 సార్లు సీఎం అయిండు, వాళ్ళ కుటుంబం కూడా అన్ని పదవులు అనుభవించారు. శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబం ఏం పదవులు అనుభవించలేదు కదా, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇదే ఎల్బీనగర్ గడ్డ మీద ఆయన ఇచ్చిన అమరత్వంతో మేము అందరం తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా నేనే ఆర్గనైజ్ చేశాను. నా పేరు తెలంగాణ వెంకన్న. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ ప్రోగ్రామ్ ని కోదండరామ్ సార్ తోటి మాట్లాడి ఆర్గనైజ్ చేసిందే నేను. తర్వాత ఎల్బీనగర్ జేఏసీ కోఆర్డినేటర్ గా చేసిన, తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ జనరల్ సెక్రటరీ చేసిన, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కార్యక్రమం. అవి నా పదవులు కాదు, ముఖ్యమైన నా పేరు కాదు. శ్రీకాంతాచారిని ఏ విధంగానైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో నేను కోదండరామ్ సార్ దృష్టికి తీసుకుపోయినా, సార్ కూడా ఆయన చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావాలి. ఎందుకు రావాలి? మరి పాలకుడు రావాలి, లేదంటే ఎక్కడన్నా నివాళులు అర్పించాలి. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఒకటే విగ్రహం ఉంది తెలంగాణ హైదరాబాద్ లో, హైదరాబాద్ ఇది ఒకటే విగ్రహం. శ్రీకాంతాచారి వర్ధంతిని జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలి. మేము నిర్వహించేది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటున్నా అన్న, మీరేమంటారు? మేము కూడా అదే అంటున్నాం. అన్అఫీషియల్ గా అఫీషియల్ గానే చేయాలంటారు. అదే మన నిజమైన నివాళి. ఇప్పుడు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి శ్రీకాంతాచారి అమరవీరుల ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరైనా కూడా ఇప్పటికైనా మీ దృష్టికి ఏంటంటే 1000 మందిని చూసి, 1,00,000 మంది సాక్షిగా మీకు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు దయచేసి శ్రీకాంతాచారి జయంతి అండ్ శ్రీకాంతాచారి వర్ధంతి అధికారికంగా నవంబర్ 29 దీక్షా దివాసును కూడా అధికారికంగా శ్రీకాంతాచారి దీక్షా దివాస్గా ప్రకటించాలని మీకు ఇక్కడ శ్రీకాంతాచారి మేనమామగా నేను వేడుకుంటున్నా. శ్రీకాంతాచారి ప్రాంగణం నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా మీరు అధికారికంగా చేస్తే మీ సేవలను జీవితకాలం గుర్తుండేటట్టుగా ఉద్యమకారులు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, మిమ్మల్ని చిరస్థాయిగా మనసులో గుర్తుండేటట్టుగా మేము స్మరించుకుంటాం. మీరు చెప్పండి, మీరేమైతారు? శ్రీకాంతాచారి వల్ల 4వ మేనమామనండి. 4వ మేనమామ. ఇంతమంది చుట్టాలు బంధువులు ఉండగా కూడా చచ్చిపోయింది తెలంగాణ కోసం. మీరు ఎవ్వరు గుర్తుకు రాలని తెలంగాణనే ముఖ్యం అనుకున్నారు. ఏమంటారు? మీకు ఎట్లా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి చనిపోయినాకనే ఉద్యమం ఉత్పత్తిన ఏ కేసీఆర్ కాదు, కవిత కాదు, కేటీఆర్ కాదు. ఉద్యమం అప్పుడు కేటీఆర్ కవిత ఎవరు లేరు. ఈరోజు వచ్చి రాజకీయం కోసం ఏదో చేస్తున్నారు, కానీ శ్రీకాంతాచారిని గుర్తించకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఫోటోలు వాళ్ళే వేసుకొని ఏదంటే ఏరే వాళ్లకు
గిట్టకుండా వాళ్ళదే స్వార్థం కావాలని వాళ్ళ కోసమే వాళ్ళే మేమే చేసామని గొప్ప చెప్పుకోవడానికి పబ్లిక్ని మొత్తం మోసం చేయడానికి కేసీఆర్ కుటుంబం ఉంది. వీరాది వీరుడు అతడే, వీరాది సూర్యుడు అతడే అంట. శ్రీకాంతాచారి కాదట కేసీఆర్ అట. వీరాది వీరుడు కాదు, సూర్యుడు కాదు, ఆయన తాగుబోతు రాయుడు. ఇంకోటి చెప్పాలంటే తెలంగాణ కోసం ఈ గడ్డ మీదకి వచ్చింది కూడా నాయ నరసింహారెడ్డి. పాపం ఎందుకు చనిపోయినా కూడా మనం అనకూడదు. ఆయన 2-3 సార్లు వచ్చి దండ వేసింది కానీ ఏ టీఆర్ఎస్ ఇంతవరకు కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే, కవిత రాలే, హరీష్ రావు రాలే, సంతోష్ రావు రాలే. వాళ్ళ 5 సంపాదన కోసం వచ్చారు కానీ రాజకీయం కోసం రాలేదు. వచ్చినాం చేసినామంటారన్నా. వాళ్ళు ఎంత చెప్పుకోవడానికి ఏముందన్న, కోట్ల రూపాయలు ఉన్నాయి, గుప్పుతారు, పాటలు పాడించుకుంటారు, వేషాలు వేస్తారు, డ్రామాలు వేస్తారు. మన దగ్గర డబ్బు లేదు. మా శ్రీకాంత్ చారి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం, మా దగ్గర డబ్బు లేవు, పాట పాడేయలేము, ఆట ఆడేయలేము, ఏం చేయలేము. కావున మాది రాదు. మీలాంటి పబ్లికే మాకేమైనా చేస్తే ఇట్లా మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ మాట కూడా ఏడనొక్కేస్తారని కూడా భయం. ఇంకా ఓడిపోయాడు, భయం లేదు. ఆడు ఇంకా వాని పొంద ఏం చేయలేడు, ఆయన కొడుకు ఏం చేయలేడు. ఆడ తాగుబోతు కొడుకు, తాగుబోతు బిడ్డ, లిక్కర్ రాని ఎవరు అంటే నేను అంటున్నాను, లిక్కర్ రాని ఆయన ఫామ్ హౌస్ రాజు, ఆయన డ్రింకర్ రాజు, ఒక ఆయన వచ్చి ఏమైనా ఒర్లుపోతు రాజు, ఎవరు హరీష్ రావు పేరు కూడా చెప్తున్నాయి. వాళ్ళకన్నా మించిన వాళ్ళు ఎవరు. వర్ధంతికి లక్షల మంది వచ్చారు కదా, హరీష్ రావు రాలే, కేటీఆర్ రాలే, కేసీఆర్ రాలే, సంతోష్ రావు రాలే. ఒక కవితమ్మ గారు ఏందో ఇవాళ పబ్లిక్ చూడడానికి ముఖం చూపించిపోయింది కానీ ఆమె కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికైనా వచ్చినందుకు ఆ ఇంట్లో వెలేసినందుకు మనతోటి వచ్చింది, లేకపోతే ఆమె కూడా రాకు. ఇంట్లో నుంచి వెలేసినందుకు మన కుటుంబంలోకి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు హరీష్ రావు కూడా పెట్రోల్ పోసుకున్నాడు. హరీష్ రావును మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా కానీ హరీష్ రావు అగ్గిపెట్టి నానిపోయింది, వీరుకోలుగా పోయిండు. ఇక మేము ఈయనే ఉన్నాం, మా అల్లుని ఏమంటే మేము అందరం ఉన్నాం. హరీష్ రావు అగ్గిపెట్టి నానిపోయింది, మా శ్రీకాంత్ ఒక్కరికి అగ్గిపెట్టి. హరీష్ రావు త్యాగం గొప్పదా శ్రీకాంతాచారి? శ్రీకాంతాచారి హరీష్ రావు ఎవరండి? 5 కుటుంబాలు ఎవరండి? ఎక్కడ ఉన్న వాళ్ళు ఇలా సీఎం అయినాక ఒక్కనాడు శంకరమ్మ గారికి మంత్రి పదవి ఇస్తాను, ఓడిపోయినా కానీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తాడు. కనీసం కవిత ఓడిపోయినాక కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండు. వాళ్ళ కుటుంబం కోసం స్వార్థం చేసుకుంటూ కానీ ఎవరైనా అమరవీల కుటుంబాలకి ఏనాడైనా ఏ త్యాగం చేసిండో. ఒక ఇల్లు ఇస్తున్నాడు, జూబ్లీస్లో బంగ్లా కట్టిస్తున్నాడు, జూబ్లీస్లో లేదు, బంగ్లా లేదు, ఏది లేదు. ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టిస్తాడు, శ్రీకాంతాచారి విగ్రహం పెట్టలేదు. ట్యాంక్ బండి మీద విగ్రహం, తొలి అమరవీరుడు తెలంగాణ కోసం. తెలంగాణలో ఉన్న ట్యాంక్ బండి చెప్పండి, ఇప్పటికైనా పెట్టాలి. ఇదండి తెలంగాణలో ఉన్న ట్యాంక్ బండి, ఎవరిది కాదు, ఆంధ్రలో కాదు, ఎవరు కాదు, తెలంగాణలో ఉంది. నడిపొట్టి ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని మనవి చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా శ్రీకాంతాచారి బొమ్మకి విగ్రహానికి ఈడ మాల వేసి ఇక్కడ నుండి వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు. శ్రీకాంతాచారి ఒక ఆయన ఆశీస్సులతోటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ రోజైతే దండ చేసేట్లనే పోయినవారు ఆమె వచ్చి ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఈ రోజు కూడా నువ్వు కూడా రావాలని మనవి చేస్తూ, ఇంకొకటి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కోసం మళ్ళీ శ్రీకాంతాచారి విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని మనవి చేస్తున్నాం. నిన్ను కోరిక, మా బంధుమిత్రుల కోరిక, పబ్లిక్ కోరిక, అందరి కోరిక. నమస్కారం. మీకు అనుబంధం ఒక్క మాట చెప్పండి. నా అల్లుడు నా చేతిలో మామ అన్న, ఎప్పుడు మామల్లుడు అనుకోకపోతే అన్న అనుకోండి మేము పిలుచుకున్నది. ఏ రోజు మామ అన్నారు, మేము అన్నదమ్ముల లెక్కన ఉండేది. ఆ రోజు నేను చనిపోయిన నాడు కూడా నేను ఒక్కొక్క 15 నిమిషాలు లేట్ అయింది. నేను బయటికి వెళ్ళినా వచ్చేటోరికే ఆయన అప్పటికి కాలిపోయిండు. మేము ఎంత చేసినా ట్రై చేసినా హరీష్ రావు చేసిన ఉద్ధారకమే ఇది మొత్తం. సరే ఏదో ఒకటి అయ్యింది. ఆయన చనిపోయిన నినాదాలు కూడా ఏం చేయలేదు కేసీఆర్. ఆంధ్రలోని తెలంగాణకు ఎవరైనా కానీ ఏం చేసినా ఆంధ్రలో తెలంగాణలో కాలు ముల్లిరితే వ్యక్తి అన్నాడు. ఆ లాస్ట్కు ఆంధ్రలో కాలు మొక్కే చేసిండు కానీ ఏ మాత్రం ఓట్ల రాజకీయం చేసిండు. ఇంకా మీకు ఎట్లాంటి అనుబంధం ఉంటుండే? చాలా అనుభవం అండి. మా చేతుల మీద మేము 5 మేనమామలు, 5 ఆడపిల్లలు, 5 అన్నదమ్ములు. మేము మా తోట ఉన్నారు. మేము ఎంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము కోలుకోకుండా పోయినాం కానీ మా కుటుంబం కోలుకోవాలి కానీ కేసీఆర్ కుటుంబం కోలుకుంది లక్షల కోట్లతో. సంఘటన శ్రీకాంతాచారితో ఉన్న సంఘటన ఒక్కటి చెప్పండి అన్న. బాగా మీరు చిన్నప్పుడు కానీ కొంచెం పెద్దగా అయినాక కానీ ఎప్పుడన్నా కానీ బాగా అనుబంధం ఉన్న సందర్భం? బాగా అనుబంధం అంటే శ్రీకాంతాచారి తన ఇంటర్వ్యూ పిలుస్తాడు మిమ్మల్ని అన్న సంతోష్ అన్న అనేటోడు. ఏ రోజు కూడా ఏదైనా మేనమామ అనేటోడు. బాగా గుర్తున్న సంఘటన ఏంటంటే ఎల్బీనగర్ నడిబొడ్డున అంబేద్కర్ సాక్షిగా నవంబర్ 29 తారీఖు రోజు పెట్రోల్ పోసుకున్న రోజు నేను అయ్యప్ప మాలలో ఉన్నా.
నా అల్లుడు పెట్రోల్ పోసుకొని డిసెంబర్ 3 తారీఖు రోజు అమరత్వం పొందిన రోజు, నేను అయ్యప్పకు శబరికి వెళ్ళే రోజు. అయినా కూడా అల్లుడు చనిపోతే నేను మాల తీసిన. పంతులు కూడా అల్లుడు చనిపోతే మాల తీయొద్దంటే ఆయన నా అల్లుడు కాదు నా తమ్ముడు అని మాల తీసిన. అది నాకు గొప్పగా గుర్తున్నటువంటి రోజు. ఇంతకంటే నేను నా జీవితంలో ఆ రోజు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. శ్రీకాంతాచారికి నాకు బాగా అయ్యప్ప మాల మధ్యలో తీసేసారు. అయ్యప్ప మాల జస్ట్ తెల్లారి 4 తారీఖు నేను పోయేది ఉంటే 3 తారీఖు రోజు నేను మాల తీయడం జరిగింది. 41 రోజు ఉపవాస దీక్ష అయినాక పంతులు కూడా గురుస్వాములు కూడా తీయొద్దు మీ అల్లుడు అన్నా కూడా నా వంశం కాదు, నా వంశమే లెక్క, నా తమ్ముడు ఆయన అని చెప్పేసి మాల తీయడం జరిగింది. ఇది నాకు బాగా జ్ఞాపకం ఉన్నటువంటి రోజు ఇది శ్రీకాంతాచారితో. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్న మీ అక్క మీరేం చెప్తారు జ్యోతక్క? మీరేం చెప్తారు? ఇప్పుడు శ్రీకాంతాచారి వర్ధంతికి ఇలా వేలాది మంది వచ్చిర్రు. కేసీఆర్ త్యాగం గొప్పదా శ్రీకాంతాచారిదా? కేసీఆర్ త్యాగం ఎలా గొప్పదైతుంది బ్రదర్, మీరు భలే మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు చెప్పుకుంటారు అక్క బీఆర్ఎస్ వాళ్ళ ఫోటోలు ఎట్లా గొప్ప అవుతుంది? ఇప్పుడు ప్రాణత్యాగం చేసిన వాళ్ళది గొప్ప అవుతుంది కానీ బతికి ఉండి కోట్లు సంపాదించుకొని దోసుకొని దాచుకునే వాళ్ళది గొప్పది ఎట్లయితుంది? మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇటువంటి దీక్ష దివాస్ రోజు కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి కానీ శ్రీకాంతాచారి ఫోటో కనబడదా? కనపడలేదు. అదే విచిత్రం అవుతుంది కదా. అసలు ఎందుకు శ్రీకాంతాచారిని మర్చిపోతున్నారు? దేనికి మర్చిపోతున్నారు అర్థం కావట్లేదు. అంటే 16 సంవత్సరాలు అయ్యేసరికి ఇక మర్చిపోతూనే ఉంటారా? అసలు కారణము మూలం ఎవరు? శ్రీకాంతాచారే కదా. శ్రీకాంతాచారి ఆనాడు మరి పెట్రోల్ పోసుకొని అంటే ఆత్మ బలిదానం, అది ఆహుతైపోయిండు. ఎంత బాధ అవుతుంది. దానికి బాధ అంటారు. కేసీఆర్ దీక్ష కూర్చున్నందుకే ఆ బాధపడి జనాలు చేసిర్రు. శ్రీకాంతాచారి ఏం లేదంటారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. అది దీక్ష కూడా దొంగ దీక్షలే కదా. అది అందరికీ తెలిసిన విషయం. మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ దీక్ష ఎలాంటి దీక్ష ప్రతి ఒక్కరికి తెలుసు. మరి శ్రీకాంతాచారి గొప్ప అంటారు మీరు. మరి ఆయన మీద పాటలు వస్తున్నాయి, కేసీఆర్ మీద వస్తున్నాయి కదా. ఏమంటే మన బడుగు బలహీన వర్గాల వాళ్ళం కదా, పైసలు లేవు కదా. ఒక పాట ఎందుకు ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఏ విషయం కవులు రచయితలు కూడా ఎందుకు రాస్తలేరమ్మా? ఫ్రీగా రాయొచ్చు కదా, వాళ్ళకి బాధ్యత లేదా? శ్రీకాంతాచారి మీద రాయాలి మరి మన తెలంగాణ కోసము. మరి తెలంగాణ కవులు ఎస్సీ ఎస్టీ బీసీలలోనే రచయితలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలలో గాయకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకమ్మా రాయాలి, పాడాలి? మరి ఎందుకు? వాళ్ళు ఇక నుంచి అయినా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఇక అంటే మొన్న అసలు నిజంగా చెప్పాలంటే 29వ తారీఖు మీరు చేసిన కార్యక్రమమే ఈ రోజు ఇంతమంది జనానికి రావడానికి కారణం. ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా రాలేదు. ఇంతవరకు పైకి ఎక్కడానికి కూడా మనకు అవకాశమే దొరకలేదు. అంటే 29వ తారీఖు మీరు గుర్తు పెట్టుకొని దీక్షా దివాస్ అనేమో వాళ్ళు అనుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే టీఆర్ఎస్ పోయిందిలే, ఇంకా టీఆర్ఎస్ పోయినాక ఇంకా తెలంగాణ యొక్క ప్రాముఖ్యత ఏముంది, బీఆర్ఎస్ వచ్చేసింది వాళ్ళు అనుకుంటున్నప్పుడు మరి శ్రీకాంతాచారి కూడా అదే రోజు కదా మరి పెట్రోల్ పోసుకొని ఆయన ఫోటో పెట్టాలి. ఆయనకు కూడా మరి అసలు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చేయడం వల్లనే కదా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయారా కావాలని తొక్కుతురా? మరి వాళ్ళకే అర్థం కావాలి. చెప్పండి మీరు ఏమనుకుంటారు? మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది తెలంగాణ చరిత్ర పుటలోకి ఎక్కాల్సిన విషయం ఇది. ఎందుకంటే విద్యార్థుల పాఠ్యాంశాల్లో కూడా శ్రీకాంతాచారి యొక్క చరిత్రని పాఠ్యాంశాల్లో కూడా ప్రకటించాలి. విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే మనము ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా అయితే ప్రత్యేక రాష్ట్రం కోసము అమరుగా చేసినారో అలాగే ఇక్కడ శ్రీకాంతాచారి చేసింది కాబట్టి అతని యొక్క పాఠ్యాంశాలని ఆ పుస్తకాలలో రాయాలి, ప్రతి విద్యార్థికి తెలియాలి. నేను కాళీ మందిర్ నుంచి వచ్చారు. ఇప్పుడు అక్కడ నుంచి రేవంత్ రెడ్డి రాలే, కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే. ఏమంటారు? ఒక టీచర్ గా నాకు చాలా బాధ అయింది బ్రదరు. ఒక టీచర్గా అంటే ఉదయం స్పందిస్తుంది కదా. మనం మామూలుగా విద్యార్థులకి పాఠాలు చెప్తున్నాం, మనం అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు యువతకి అని నాకు అర్థం కావట్లే. యువతరానికి ఏం తెలియాలి? శ్రీకాంతాచారి 23 సంవత్సరాల అబ్బాయికి మరి అంతా 23 సంవత్సరాలు ఉన్నాయి, ప్రేరేపితం ఆ విధంగా చేసిర్రు. ముందుకు నడువు అని అంటేనే కదా ఆయన ఆ విధంగా చేసేసరికి ఆయన అనుకున్నాడు, అరే నేను ఒక్కడిని చచ్చిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా బాగుపడతారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, మన ఉద్యోగం మనకు వస్తుంది, మన నీళ్లు మన నియామకాలు అన్నారు. కానీ అవన్నీ ఎటుపోయినాయి. ఓకే అమ్మ, ఓకే రైట్. ఇంకా భద్రాన్ని ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు. ఇక్కడ వర్ధంతి శ్రీకాంతాచారి వర్ధంతికి మరి శ్రీకాంతాచారికి నివాళులు అర్పించడానికి వచ్చిండు తెలంగాణ ఉద్యమకారుడు మరి ఓయూజేఏసీ. మీరు చెప్పండి అన్న, అంటే మేము ఎందుకు పదే ప్రశ్నలు అడుగుతున్నామంటే శ్రీకాంతాచారి గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్
జోహార్ శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్య, సుమను, స్వర్ణలత ఇట్లా తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థి అమరవీరులకు ముందుగా జోహార్లు అర్పిస్తూ ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి దండ వేసి దండం పెట్టుకుని పోదామని చెప్పి ఒక ఉద్యమకారుడిగా ఫీల్ అయ్యి ఇక్కడి దాకా వచ్చారు. అయితే ఇప్పుడు అయితే మా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే దీక్షా దివాస్ రోజు కేసీఆర్ నవంబర్ 29 నాడు ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా దీక్ష కూర్చున్న రోజు, ఫ్రీ జోన్. అదే రోజు ఇదే చౌరస్తాలో పెట్రోల్ పోసుకున్న రోజు. అదే జై తెలంగాణ నినాదంతో తెలంగాణ రావాలని. మరి అది తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దింపిన రోజు అంటారు, నిజమే. మరి దాంట్లో మలుపు దింపిన దాంట్లో శ్రీకాంతాచారి ఉన్నాడా లేదా? నిజంగా కేసీఆర్ చరిత్ర మీద మన్ను కప్పాలని ఈ దశాబ్ద కాలం బాగా ట్రై చేసిండు. కానీ ఏ చరిత్రనైతే కప్పి పెడదాం అనుకుంటావో ఆ చరిత్రనే ఇవాళ కేసీఆర్ను తిరిగి బొందబెట్టిన పరిస్థితి ఉంది. సో ఆయన చేసిన అరదినం నిరహార దీక్షకు నిమ్మరసం తాగితే తెలంగాణ రాలేదు అని విద్యార్థి లోకం కోడై కూర్చుంది. శ్రీకాంతాచారి బలిదానము, యాదయ్య బలిదానంతోనే కేంద్ర ప్రభుత్వం గద్దె దిగింది అనేది ఇక్కడ 3.5 కోట్ల జనాలకు తెలిసింది. సో అట్లా విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని మాలాంటి వాళ్ళు మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, మొత్తం శవయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు, బస్సులు తగలబెట్టడం ఇదంతా చేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ త్యాగాల మీద మన్ను కప్పి ఇవాళ చరిత్రను వక్రీకరించి కొంతమంది నీ తాబేదారులను, కొంతమంది రచయితలను, కళాకారులను తిప్పుకొని ఏదో పొగిడి ఈ చరిత్రను తక్కువ చేద్దామని చూసిన పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు నవంబర్ 29 నాడు ఈయన పెట్రోల్ పోసుకోవడము, ఆయన దీక్ష చేయడం, అటు హరీష్ రావు పోసుకోవడం, ఈ 3 ఒక్కటే జరిగినాయి. వాళ్ళదంతా నటన. ఎక్కడ కూడా ఫోటోలలో ఆ 29 రోజు డేట్లో శ్రీకాంతాచారిని ఫోటోను రాష్ట్రంలో ఏ ఫ్లెక్సీలో ఒక్క ఫోటో, మన ఓయూలో కూడా పెద్ద ఒకటి అది కట్టిరు, దాంట్లో కూడా శ్రీకాంతాచారి ఫోటో లేదు. ఏమనిపించింది మీకు ఆ రోజు? నిజంగా ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఏదైతే విద్యార్థి ఉద్యమము మొత్తం ఒక అగ్ని జ్వాలలాగా ఎగిసిపడుతున్నటువంటి దాన్ని తొక్కిపెట్టడం కోసము ఎంతో మందిని విద్యార్థి ఉద్యమములకు చొప్పించారు. ఇవాళ పొలిటికల్ జేఏసీ లాంటిది కూడా అదే పాత్ర పోషించేది. విద్యార్థి జేఏసీని చీల్చడం కోసం చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగా విద్యార్థి అమరవీరులను, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళను, యాదయ్య లాంటి వాళ్ళను విస్మరించి ఏదైతే కేసీఆర్ లాంటి వాళ్ళను ఎత్తిపట్టడం కోసం కూడా విద్యార్థుల్లో కూడా ఒక సెక్షన్ పనిచేసింది. లిటరల్గా అమ్ముడు పోయి కొన్ని చాలా లాబింగ్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిరు. అయినా కూడా కొంతమంది విద్యార్థులు నిలబడి కొట్లాడి ప్రాణాలకు తెగించి జైళ్లకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అయితే ఆ రోజు నవంబర్ 29 నేను పెట్రోల్ పోసుకున్న తర్వాత హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్ ఉంచిన తర్వాత కేసీఆర్ వెంటనే తెల్లారి 2 రోజులకు కానిస్టేబుల్ కిష్టే కాల్చుకున్నాడు. తర్వాత ఈయన హాస్పిటల్లోనే ఉన్నాడు. మళ్ళీ 3వ తారీఖు కూడా జై తెలంగాణ అనుకుంటున్నాడు. ఈ గ్యాప్ లోనే కేసీఆర్ గారు నిమ్మరసం తాగిరు అనేది ఒక విజువల్స్ వచ్చినాయి. అంటే ఆ రోజు ఏం జరిగింది? శివయాత్ర చేసినాము, కేసీఆర్ నిమ్మరసం కాదురా మా ఉచ్చ తాగు అని చెప్పి ఓయూలో మా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అప్పుడు పోలీసులు లాఠీ చార్జీ చేసారు, భాషవాయు గోళాలు, పోలీసులు కాల్పులు జరిపారు. కేసీఆర్ నిమ్మరసం నిజమేనా? 100% నిజము. ఎందుకంటే ఆ వీడియోలు కూడా అప్పుడు వచ్చినాయి కదా బయటికి, వైరల్ అయిన తర్వాతనే మేము శివయాత్ర చేయాల్సి వచ్చింది. గద్దరన్న కూడా పిలిపించినట్టు కదా. ఏంటంటే ఇవాళ గద్దరన్న అప్పుడు విద్యార్థుల వైపు ఉంటున్నాడు. గద్దరన్న ఉద్యమానికి నాయకత్వం వహించి విద్యార్థుల వైపు నిలబడ్డాడు గద్దరన్న. అంటే ఇప్పుడు మీరు శవయాత్ర చేసిన తర్వాత మళ్ళీ కూర్చున్నాడా? శవయాత్ర చేసిన తర్వాత ఇవాళ దీక్ష విరమించిన అర్థము లేదా అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. సో బయటికి పోతే రాళ్లతోటి కొట్టి చంపే పరిస్థితి. అట్లా చదవడం కంటే ఇట్లా చదవడమే మంచిది అనుకుని అదే హాస్పిటల్లో పడి మొత్తం ఫ్లూయిడ్స్ కదా ఆయన ఎక్కించుకున్నాయన్ని. అసలు ఆ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే ఎన్ని రోజులైనా చేయొచ్చు నిరాహార దీక్ష. అది పెద్ద నాటకంగా తయారు చేశారు కానీ నిజంగా పెద్ద డ్రామా నడిపి 2 సార్లు ఒకసారి విరమించి మళ్ళా ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని చేసినోడు గొప్పోడా, తృణప్రాయంగా ప్రాణాలు ఇచ్చినోడు గొప్పడా శ్రీకాంతాచారి? సో శ్రీకాంతాచారి అమరత్వాన్ని మనము
ఎంత మాత్రం తక్కువ చేయడానికి లేదు. నిజానికైతే దశాబ్ద కాలం శ్రీకాంతాచారినే కాదు, శ్రీకాంతాచారి జయంతి వర్ధంతిని అఫిషియల్ గా చేయాలనుకున్నాం. అసలు గవర్నమెంట్ అట్లా ప్రకటిస్తుందని మేము అనుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, తెలంగాణ వచ్చిన తర్వాత అఫీషియల్ గా వీళ్ళు అనౌన్స్ చేస్తారేమో అనుకున్నాము. కానీ శ్రీకాంతాచారిని పట్టించుకోలే, యాదవ్ని పట్టుకోలే, 1200 అమరవీరులను పట్టించుకోలేదు. చరిత్ర లేదు, చరిత్ర లేదు. ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియం లాగా వీళ్ళకి ఒక మ్యూజియం పెట్టి వీళ్ళ చరిత్ర 1200 మంది చరిత్ర పెట్టవచ్చు కదా. పెట్టాలి. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఏదో ఏర్పాటు చేశారు, దాని గొప్పలకు ఏదో చేసిరు, కోట్లు అందులో కూడా కుంభకోణం జరిగింది. అమరవీర ధామం అన్నారు, అది ఏది లేదు. సో అమరవీరుల చరిత్రను ఇప్పటికైనా పాఠ్య పుస్తకాలలోకి తీసుకురావాలి. ఇందాక మేడం మాట్లాడినట్టు శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి వాళ్ళ అందరికి కూడా ట్యాంక్ బండ్ మీద వీళ్ళందరితో పాటు సర్దార్ సర్వాయి పాపన్న, కుమరం భీము, వీళ్ళందరితోటి గద్దరన్నతో పాటు అందరి విగ్రహాలను ఇవాళ ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. కానీ ఇవాళ మళ్ళా ఇవాళ ఈ మధ్యలో ఏదో వచ్చింది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేస్తున్నామని చెప్పి. ఎస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడు, మేమేమి కాదనట్లేదు. కానీ వీళ్ళు వాగ్గేయకారులు, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం అందరికీ ఒక లెజెండ్ గద్దరన్న లాంటి వాళ్ళు. సో నువ్వు బాలసుబ్రహ్మణ్యం కడితే కట్టు, కానీ ముందుగా మా వాళ్ళు కట్టమంటాను. ఏంటంటే ఇక్కడ తెలంగాణ కోసం ఉద్యమించి ఈ నేల కోసము ఈ మట్టిలో మట్టి అయిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఫస్ట్ వీళ్ళవి కట్టండి ట్యాంక్ బండ్ మీద, వీళ్ళందరికీ కట్టిన తర్వాత వాళ్ళవి కూడా కట్టండి, మేమేం కాదనట్లేదు. రైట్ అన్న, మీరేం చెప్తారన్న? మీ పేరు? నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్. నేను మలిదశ తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఉప్పల్ నియోజకవర్గం ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ని. ఇవాళ శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా ఒక ఉద్యమకారునిగా, సహచరునిగా మా వెంట తిరిగిండు శ్రీకాంతాచారి. అప్పట్లో మాకు పరిచయం శ్రీకాంతాచారిని మేము దగ్గరుండి చూసినాం. ఆయన రామంతపూర్లో మా ఉప్పల్ నియోజకవర్గంలోనే కిరాయికి ఉంటుండే. ఆయన టీఆర్ఎస్వీలో కూడా బాగా యాక్టివ్గా టీఆర్ఎస్వీలో కూడా పనిచేసిండు. ఆయన సొంతూరు మోత్కూరు దగ్గర పొడిచేడు గ్రామం. ఆయన ఇంటి పేరు కాసోజు శ్రీకాంతాచారి. ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే దీక్షా దివాస్ రోజు నవంబర్ 29, 2009 రోజు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటలో దీక్ష కూర్చుంటా అన్నప్పుడు అందరం కూడా యువకులము, అరే ఇదేదో తెలంగాణ కోసము ఒక మంచి అడిగా పడుతుంది, కేసీఆర్ గారు మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి అందరం యువకులం కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారిని ఖమ్మం జైలుకి తీసుకుపోయినప్పుడు ఈడ విద్యార్థుల చేతుల్లోకి మాత్రమే ఈ ఉద్యమం మొత్తం పోయింది. విద్యార్థులే ఈ ఉద్యమాన్ని నడిపిర్రు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇట్లా విద్యార్థి లోకాన్ని మేలుకొల్పే దిశగా ప్రతి ఒక్కరం కూడా మేము ముందుకు పోయినాం. ఇవాళ విద్యార్థులు ఎందుకు వచ్చిర్రంటే విద్యార్థులకు ఒకటే ఆలోచన, మేము ఇవాళ చదువుకుంటున్నాము, రేపు తెలంగాణ వస్తే మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మాకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో ఇలా విద్యార్థులందరూ రోడ్డెక్కి ధర్నాలు, వంట వార్పులు, మిలియన్ మార్చులు, సాగరహారాలు ఇలాంటి ఎన్నో ఉద్యమాలలో మేము పాల్గొన్నాము. ఈ శ్రీకాంతాచారి కూడా మాతోటి అనేవాడు, నేను ఒక్కడిని అమరుణ్ణి అయినా పర్వాలేదు కానీ తెలంగాణ సాధించాలి, యావత్ తెలంగాణ కూడా సుఖశాంతులతో ఉండాలి, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు రావాలని చెప్పేసి బాగా కొట్లాడేవాడు. అలాంటి శ్రీకాంతాచారికి ఇవాళ మాకు ఒక బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది కానీ సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. అదొక సబ్జెక్టు. అయితే ఇప్పుడు దీక్షా దివాస్ రోజు కేసీఆర్ ఫోటోలు పెట్టారు కానీ శ్రీకాంతాచారి ఫోటోలు పెట్టలేదు, మీరు ఏమంటారు దాన్ని? అమరులని మర్చిపోయారు కాబట్టి పాలకులు ఇలా పాతాళానికి పోయారు. నవంబర్ 29 నాడే ఆయన పెట్రోల్ పోసుకున్నాడు. నవంబర్ 29 నాడే ఆయన దీక్ష చేసిండు. అది కీలక మలుపు దింపిన రోజు అయినప్పుడు ఆ రోజులో శ్రీకాంతాచారి ఉన్నాడా లేదా? ఉన్నాడు, 100%. శ్రీకాంతాచారి ఉన్నాడు. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిరు కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల భుజాలు తట్టి త్యాగాల పునాదుల మీదకి ముందుకు తీసుకుపోయింది ఒక శ్రీకాంతాచారి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక యాదయ్య, ఇలాంటి అమరులు 1200 మంది అమరుల త్యాగ ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అమరవీరుల త్యాగం గొప్పదా, కేసీఆర్ కుటుంబం త్యాగం గొప్పదా? అమరవీరుల త్యాగాలే గొప్పయి. ఆత్మార్పణ చేసుకుంటే ఇవాళ ఒక్కరిని రమ్మను, ఏ ఒక్కరైనా ఆత్మార్పణ చేసుకుంటారా? శ్రీకాంతాచారి త్యాగం గొప్పదా, కేసీఆర్దా? బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ది గొప్పది అంటారు. నేను బీఆర్ఎస్ఏ కానీ శ్రీకాంతాచారిదే గొప్పది. ఎందుకంటే 100% బీఆర్ఎస్ పార్టీ, స్టిల్ ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ. రూల్స్ అగైనెస్ట్ గా మాట్లాడితే సస్పెండ్ చేస్తారేమో, సస్పెండ్ చేస్తే చేసుకొని ఏమైనా చేసుకొని కానీ 100% ఉప్పల్లో కానీ, ఎల్బీ నగర్ లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మా ఉస్మానియాలో కానీ
ఎక్కడ కూడా దీక్షా దివాస్ రోజు కేసీఆర్ పడుకున్న ఫోటో ఉంది కానీ శ్రీకాంతాచారి ఫోటోని మీరు చూసారా? శ్రీకాంతాచారి ఎక్కడ కూడా లేదు. శ్రీకాంతాచారి 100% ఉద్యమంలో ఉన్నాడు. శ్రీకాంతాచారి ఆయన అసలు అగ్గి మీద గుగ్గిలమైపోయి తన ఆవేదన, తన బాధ, తను ఏం చేయాలో అర్థం కాక ఇదే చౌరస్తా మీద, ఎల్బీ నగర్ చౌరస్తా మీద పెట్రోల్ పోసుకొని తను చనిపోతూ కూడా జై తెలంగాణ నినాదాలు ఇచ్చిండు. ఎక్కడ కూడా తన కుటుంబాన్ని ఎవరైనా సరే ప్రాణం అర్పించేటప్పుడు నన్ను కన్న తల్లిదండ్రులని అమ్మ అంటారు, కన్న తల్లిదండ్రులు, నా కుటుంబం ఇక్కడ పోతుంది, నా అన్నదమ్ములు ఎటు పోతారు అని ఏది ఆలోచన చేయకుండా ఆయన ఆత్మార్పణ చేసిండంటే ఆయన త్యాగం చాలా గొప్పది. అమరుడు ఆయన. మీరు అంత పెద్ద అమరుడు త్యాగం అంటారు. మరి ఇప్పటిదాకా కేసీఆర్ వచ్చిండా? కేసీఆర్ రాలేదు, ఇలా హరీష్ రావు వచ్చిండా? కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే, కేసీఆర్ రాలే, రేవంత్ రెడ్డి రాలే. అయితే అన్న రేవంత్ రెడ్డి కంటే కూడా మనం ఎందుకు కేసీఆర్ అంటామంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడు మనం పరిగణనలోకి తీసుకోం. దీక్షా దివాస్ రోజు కేసీఆర్ పెట్టుకున్నాడు, దాని పక్కకు హరీష్ రావు ఫోటో, కేటీఆర్ ఫోటోలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఫోటోలు పెట్టుకోలేదు కాబట్టి మనం పెద్ద టార్గెట్ చేస్తలే. వీళ్ళు కూడా ఒకవేళ దీక్షా దివాస్ ఫోటోలు పెట్టుకోకపోతే మనం ఏమనకపోతుంటుంది. జస్ట్ పెట్టుకున్నారు, పెట్టుకో. మరి అలా శ్రీకాంతాచారి ఫోటో కూడా యాడ్ చేస్తే అయిపోతుంది కదా. మనం ఖచ్చితంగా శ్రీకాంతాచారిది, ఉద్యమకారులది అమరవీరుల స్తూపము 100% ఉండాలి. దీక్షా దివాస్ తెలంగాణ రాష్ట్రానికి మలుపు తిప్పిన రోజు ఎట్లయితే అవుతుందో ఆ తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దాంట్లో త్యాగాల పునాదుల మీద మీరు భోగాలు అనుభవించిన ఈ త్యాగాలు ఎవరి అంటే ఈ శ్రీకాంతాచారిది పోలీస్ కిస్ట్ అన్నది, ఒక యాద్ అన్నది, 1200 మంది కుటుంబాలే అమర కుటుంబాలయ్యి త్యాగాలు మాయైపోయినాయి, భోగాలు మీ అయిపోయినాయి. ఉద్యమాలు మేం చేసినాము, అందలాలు మీరెక్కిర్రు. కనీసం పేరు లేదు, డబ్బు లేదు, హోదా లేదు. ఏమనిపిస్తుంది అన్న? ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్తానా మీకు. ఇలా శ్రీకాంతాచారి వర్ధంతి అవుతుంది. శ్రీకాంతాచారి వర్ధంతికి ఇలా వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడికి వచ్చిర్రు. 33 జిల్లాలకించి ఉద్యమకారుల ఫోరాలు కానీ, ఉద్యమకారులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, జేఏసీలో తిరిగిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చిర్రంటే ఇవాళ శ్రీకాంతాచారిది ఆత్మార్పణ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ట్రాఫిక్ 2-3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయి వేలాదిగా ఉద్యమకారులు వచ్చారు. 8 గంటల నుంచి మొదలైంది, నాన్ స్టాప్ 8 గంటల నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. చిన్నోళ్ళు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి శ్రీకాంతాచారి వర్ధంతికి వస్తా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి శ్రీకాంతాచారి త్యాగం ఎంత గొప్పదనేది. గాయకులు కూడా వస్తున్నారు కదా, మధుప్రియ, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గోరెట్టి వెంకన్న, ఇప్పుడు ఇంకా చాలా మంది గాయకులు కూడా ఎప్పుడన్నా వస్తుండా? కొంతమంది గాయకులని ఈ ప్రభుత్వాలు కట్టడి చేసినాయి. సంస్కృత విభాగంలో వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకి జీతాలు ఇచ్చి, మీరు మా కోసమే పాటలు పాడాలి, మా కోసమే గజ్జ కట్టాలి, మా కోసం కై కట్టాలి అని చెప్పేసి లగ్గంకు పోయిన వాళ్ళంత మంది కూడా పెద్ద పెద్ద విఐపీలు అనుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు శ్రీకాంతాచారి వర్ధంతికి వస్తలే. మీరు గమనించారు అది? 100% రాహుల్ సిప్లిగంజ్కి బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి పోయినంత శ్రీకాంతాచారి వర్ధంతికి అంటే సామాన్యులు లక్షణాలు వచ్చారు కానీ విఐపీలు కూడా వస్తలే. ఏమంటారు మీరు? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాంతాచారికి ఎట్లయితే అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు, గాంధీ జయంతులు, వర్ధంతులు ఎట్లయితే చేస్తారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి కూడా ఒక రోజు వర్ధంతి సందర్భంగా హాలిడే ప్రకటించాలి. ఆయన జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలి. అలాగే ఈ ఎల్బీ నగర్ చౌరస్తా మీద చనిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న కామినేని ఫ్లైఓవర్కి ఆయన పేరు పెట్టాలి. విశ్వవిద్యాలయాలకు కూడా ఆయన పేరు పెట్టాలి. అప్పుడే ఆయనను స్మరించుకున్నట్టు, అప్పుడే ఆయనకు నిజమైన వర్ధంతులు, ఆయన త్యాగాన్ని గుర్తించుకున్నట్టు. శ్రీరాముల మీద యూనివర్సిటీలు వచ్చినాయి. యూనివర్సిటీ పొట్టి శ్రీరాములకు ఇచ్చిన గుర్తింపు శ్రీకాంతాచారికి ఎందుకు? అదే అంటున్నా, ఈ ప్రభుత్వాలు ఇదే అమరవీరులని మరుస్తూ ఉంది, విస్మరిస్తూ ఉంది. త్యాగాలు, పునాదులు ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు కాబట్టి గత ప్రభుత్వాలు కూడా పాతాళానికి పోయినాయి. ఇదే రేవంత్ రెడ్డి ఇదే పంద అలవాటు పడితే, ఇదే పంద అనుసరిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పాతాళానికి దొక్తారు. తెలంగాణ ప్రజలు చాలా వివేకులు. మీరు అనుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ఏమి అన్నారు అనుకుంటారు కానీ 100% మీకు చెప్తా ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది. ఖచ్చితంగా శ్రీకాంతాచారి పేరు మీద యూనివర్సిటీ పెట్టాలి. శ్రీకాంతాచారికి ఒక ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ కి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ అంటే అయిపోతుంది. అట్లా పెట్టాలి. అట్లా పెడితేనే ఆయన ఆత్మార్పణకి అంతో ఇంతో
కొద్దిగా నన్ను మీ ప్రభుత్వాలు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి మేము చెప్తా ఉన్నాము, మీరు మేనిఫెస్టోలో పెట్టి మీరు ఈ ఉద్యమకారులను మభ్యపెట్టి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఇస్తా అన్న 250 గజాల స్థలాన్ని కూడా ఉద్యమకారులు ఇస్తేనే శ్రీకాంతాచారి ఆత్మార్పణకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి శ్రీకాంతాచారికి మరి వర్ధంతికి ఇంకా వేలాది మంది పొద్దున 7-8 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఇంకా వస్తూనే ఉన్నారు. వెంకన్న నువ్వు కూడా చూడొచ్చు, ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చిట్టిబాబు బిర్యానీ. మరి ఇక్కడ ఉద్యమకారులు అందరూ కూడా కూర్చున్నారు చాలామంది. మీరు చూడొచ్చు, వీళ్ళంతా ఉద్యమకారులే. ఆ ఉపేందర్ అక్క మళ్ళీ వస్తుంది. ఆ ఉపేందర్ అక్క ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పెళ్లికి పోయిన వాళ్ళు కానీ, బట్టి విక్రమార్క పెళ్లికి పోయిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ శ్రీకాంతాచారి వర్ధంతికాలు వీఐపీలు రావట్లేదు. మరి దీన్ని ఏమంటారు? హరీష్ రావు తండ్రి చనిపోతే కూడా పరామర్శించడానికి పోయిన వాళ్ళు, రాహుల్ సిప్లిగంజ్ పెళ్లికి పోయిన వీఐపీలు ఎందుకు మన ఒకసారి ఇట్లా శ్రీకాంతాచారి ఇప్పుడు సామాన్యులు వస్తారు 33 జిల్లాల నుంచి రాక, సామాన్యులు 33 జిల్లాల నుంచి వస్తారు. బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి పోయిర్రు, రాహుల్ సిప్లిగంజ్ పెళ్లికి పోయిర్రు. ఆ పెళ్లికి పోయిన పెద్దలు మరి వీడికి ఎందుకు వస్తలేరు అంటున్నా. అంటే వాళ్ళు పెళ్లికి పోయారంటే వాళ్ళ సానుభూతి కోసం రాహుల్ గాంధీ, సిప్లిగంజ్ కానీ బట్టి విక్రమార్క కొడుకు ఏమైనా త్యాగం చేశారా? వాళ్ళు త్యాగం చేయలేదు, కానీ ఇప్పుడు పదవులు ఉన్నారు కదా, వాళ్ళు పదవుల కోసం వాళ్ళు ఏమంటారా మోసేది కింద నీళ్ళు గిట్లా ఏమైనా పోస్తారేమో పోయిర్రు. అంటే ఒక సింపతి చూపించుకుంటానికి. కానీ మామూలు వ్యక్తి చచ్చిపోయింది వాళ్ళ తెలంగాణ వచ్చిందని వాళ్ళకి సొయ్యలేదు కదా. సొయ్యలేని వాళ్ళు కూడా రాలే. బట్టి విక్రమార్క గారికి ఒకటే చెప్తానా అన్నా, నువ్వు నిజంగా కొడుకు పెళ్లికి పిలుచుకున్నావు, శ్రీకాంతాచారి వర్ధంతికి పిలుపునిస్తలే. నువ్వు నిజంగా బడుగు బలిన వర్గాల నాయకుని అయితే, నువ్వు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుని అయితే, నువ్వు ఒక బీసీ నాయకుడు, ఒక తమ్ముడు శ్రీకాంతాచారి వర్ధంతికి నువ్వు వచ్చి ఫస్ట్ దండేయాలి. ముఖ్యంగా నువ్వు ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా పెళ్లికి అందరిని పిలుచుకున్నాడు. మరి ఆయన ఆస్కార్ అవార్డు అట. మరి ఆస్కార్ అవార్డు కంటే శ్రీకాంతాచారి త్యాగం గొప్పదా కాదా? ఆస్కార్ అవార్డే గొప్పది. అంటే ఆయనకు పైగా ఊడిపడ్డది. శ్రీకాంతాచారి చనిపోయినందుకు తెలంగాణ వచ్చిందన్న సంగతి సోయలేదు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు రాహుల్ సిప్లిగంజ్ ₹1 కోటి ప్రకటించిండు. మరి శ్రీకాంతాచారి చనిపోయింది, ఇలా కుటుంబానికి ₹1 కోటి ఇచ్చిండా? రేవంత్ రెడ్డి మతిపోయి చేస్తుండేవాడు. రాహుల్ సిప్లిగంజ్ గొప్పోడా అంటూ కథలేంది. ఆయన సొమ్ము కాదు కదా అన్న, తెలంగాణ తొత్తు ఇది. తెలంగాణ సొమ్ము దానం చేస్తాను. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తే ఆయనకు నొప్పి వచ్చేది. తెలంగాణ గద్దర్ అవార్డులు కూడా అల్లు అర్జున్ కు వాళ్ళకు వీళ్ళకి సినిమా వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఉద్యమకారులకు శ్రీకాంతాచారి చనిపోయిన వ్యక్తి కూడా తప్పేముంది. వాళ్ళు సినిమాలు తీసుకుంటా స్విమ్మింగ్ పూల్ ఉచ్చబోతే పోలీసుల మీద ఉచ్చబోసిన దాని వాళ్ళకి ఇస్తాడు, ఆయనకి ఇస్తారు. కానీ మనకి ప్రకటించవచ్చు కదా, లేకపోతే వాళ్ళ అమ్మకు ప్రకటించవచ్చు కదా, వాళ్ళ నాన్నకు ప్రకటించవచ్చు కదా, వాళ్ళ మేనమామలకు ప్రకటించవచ్చు కదా, ఉపేందర్ అక్క లాంటి వాళ్ళకి ప్రకటించవచ్చు కదా. ఉపేంద్ర అక్క లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు పరుగుపోతుంది. ఉచ్చబోసేటోళ్లకు ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా ఎర్రచంద్రం కొట్టాలి, ఎట్లా అది కొట్టుకొచ్చి దొంగతనం ఎట్లా చేయాలి, దొంగోడు ఎట్లా పైకి రావాలి, దొంగోడు ఒక పోలీస్ ఆఫీసర్ కు ఉత్సా ఎట్లా పోతుంటే ఎట్లా పోయాలి. ఇప్పుడు మధుప్రియ కూడా రాలే, ఆమె కూడా మరి శ్రీకాంతాచారి మీద అక్కడ పాటలు పాడినట్టు నాకు అనిపిస్తలే. మంగ్లీ రాలే, రాహుల్ సిప్లిగంజ్ రాలే. మరి వీళ్ళు ఎందుకు వస్తలేరు వర్ధంతికి? అందరు ఎంతో 33 జిల్లాలకు వెళ్ళి వచ్చారు, వీళ్ళు హైదరాబాద్లో ఉండే ఎందుకు వస్తలేరు? మంగ్లీకి నేను సవాల్ ఇస్తున్నా, ఒక్కటే సవాల్ ఇస్తున్నా. నువ్వు తెలంగాణ భాషతోటి పైకి వచ్చినావు, తెలంగాణ యాసతోటే పైకి వచ్చినావు. నువ్వు మా తెలంగాణకు అమరవీరుడైన మా శ్రీకాంతాచారి దగ్గరికి రాలేసుడు. తెలంగాణ భాషలో యాసలో ఆమెని సహకరించొద్దు. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా నేను. ఆమె ఆంధ్ర అంటే నేను ఒక మన బిడ్డలాగా మనం భావించినాం. మన బిడ్డలాగా భావించినాం. ఒక ఆంధ్ర బిడ్డ అయినా మా బిడ్డని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇలా సెలబ్రిటీ లేరి మధుప్రియ వస్తలేదు. మరి వచ్చిందా మధుప్రియ? ఎట్లా వస్తుందన్న? అక్కడ వాళ్ళు ఊరుకుంటారు అన్న. ఆమె అమ్ముడు పోయింది ఎవరికి? కేసీఆర్ ఆయనకు అది ఇచ్చారు కదన్న, ఎమ్మెల్సీ ఇచ్చిండు కదన్న. ఎమ్మెల్సీ ఇస్తే రాడు. ఎందుకు వస్తాడు? నువ్వు ఎమ్మెల్సీ ఇస్తే పండబెట్టే, అంతే, పండుకో అన్నాడు. పండుకోరా బాయ్, నీకు ఎమ్మెల్సీ ఇచ్చిన కదా, నువ్వు ఎందుకు పోతావు అన్నాడు.
ఆయన ఎగురుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీద పాటలు, కేసీఆర్ మీద పాటలు రాసినప్పుడు ఒక్కోడు శ్రీకాంతాచారి మీద రాయలే వస్తలే, ఏమంటారు? నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, శ్రీకాంతాచారి మీద శ్రీకాంతాచారి త్యాగం కంటే కేసీఆర్ త్యాగం గొప్పదట. ఎవరన్నారు? వాళ్ళు పాటలు రాసిన రోజు వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, చంద్రుడు, చుక్కలకెక్కిండు. అసలు చుక్కలకెక్కింది శ్రీకాంతాచారా కేసీఆరా? శ్రీకాంతాచారి నిజంగా సుక్కల్లోకి ఎక్కింది ఆయన ఎవరు? మన కేసీఆరే. ఇప్పుడు సుక్కల్లోనే ఉన్నాడు, భూమి మీద లేడు కేసీఆర్. మీరు అనుకుంటారేమో కానీ రోజు పోయి కోమాలనే ఉంటాడు కదా, మరి అదే ఇక్కడ లేడు అసలు. శ్రీకాంతాచారి అనేటోడు మాకు గుండెలలో ఉన్నాడు అన్న, యావత్తు తెలంగాణ ప్రజల గుండెలలో. ఇప్పుడు హరీష్ రావు పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల అంటించుకోలేదక్క, ఈయన నిజంగానే అంటించుకున్నాడు. సరే చనిపోయిండు, అయిపోయింది. హరీష్ రావు వచ్చిండా? హరీష్ రావుకు అగ్గిపెట్టేది ఎందుకు దొరకలేదు?